కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీకి కప్పం కడతా ఉన్నారు. ఈ బేగంపేట ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి పెద్ద ఎత్తున తెలంగాణ సంపదనంతా ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకి తరలిస్తున్నారని చెప్పేసి అని బీజేపీ నాయకులు, ముఖ్యంగా పైడి రాకేష్ రెడ్డి గారు ఇటీవల చేసిన విమర్శకు మీ సమాధానం ఏంటి? సంపదనంతా తరలించారా ఢిల్లీకి? నేనేం చెప్తున్నా, ఈ బీజేపీ గుజరాతీ గులాంలీలు ఎవరు ఇక్కడ ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు, ప్రజెంట్ బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరెవరో వీళ్ళంతా గుజరాతీ గులామీలు. అందరు వీళ్ళలాగా అనుకుంటారు. మాకు అవసరం లేదు, మా కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క రూపాయి తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పంపాల్సిన అవసరం లేదు. ఒకటి. రెండోది, వీళ్ళేదో బట్టగాల్చి మీదేసే చూస్తూ ఊరుకునేటట్లం కాదు. ఇట్లనే చేసుడు కేసీఆర్ పని కథం పట్టించి ఇట్లా కూర్చోబెట్టారు తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. వీళ్ళకు కూడా వచ్చే ముందుంది ముసల పనికి. వీళ్ళకు కూడా రాబోయేది తెలంగాణలో రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో తెలంగాణ ప్రజలు 100% బీజేపీ పార్టీకి బుద్ధి చెప్తారు. ఎందుకంటే దాదాపు 12-13 స్థానాల్లో గెలవబోతుంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో. బీజేపీ వాళ్ళు చెప్పుకుంటారు గట్టనే కదా మరి. నా గరికే అయినా ఘాట్కే అనలోగా, నా గరికే అయినా ఘాట్కే ఖాళీ బస్ బుల్లే తెరితే బుల్లెందు కిత్తా బుల్లెతో క్యావనే కాదు మగర్. ఒకటే చెప్తున్నా నేను, ఈ పైడి రాకేష్ రెడ్డి కానీ, ఈ ఏలేటి మహేష్ రెడ్డి కానీ, ఈ కొడుకులు ఏదైతే మాట్లాడుతున్నారో కాంగ్రెస్ పార్టీ మీద, అది 100% వాళ్ళకి రివర్స్ కాబోతుంది. ఎంత తురుంచి వచ్చినా, ఎవ్వడొచ్చి కొట్టించుకున్నా, ఎంత పొరుగుదండాలు పెట్టినా కాంగ్రెస్ ఎమ్మెల్యేని ఎవడు కూడా ఉనలేడు. కాంగ్రెస్ మంత్రులను ఎవడు కూడా మార్చలేడు. మంచిగా ఉన్నారు. ఏ మంత్రిత్వంకి ఆ మంత్రిత్వం వాళ్ళ శాఖలకు వాళ్ళకి మంచి రైట్స్ ఉన్నాయి, వాళ్ళ పవర్స్ వాళ్ళకు ఉన్నాయి. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి క్యాబినెట్ సెలెక్ట్ చేశారు. ఇంకా 3-4 కూడా తీయాలి. పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత వాళ్ళని కూడా సెలెక్ట్ చేసేసుకుంటారు. వాళ్ళని కూడా క్యాబినెట్లో తీసుకోవడం జరుగుతుంది. మీరేమో ఇలా చెప్తా ఉన్నారు, అదే రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీరు అన్నటువంటి కాంగ్రెస్ 12-13 స్థానాలు అంటున్నారు. దేశం మొత్తం కూడా మోదీ గారి వైపు, బీజేపీ కూటమి ఏదైతే ఉందో ఎన్డీఏ కూటమి వైపు చూస్తూ ఉంది. తెలంగాణ ప్రజలు కూడా బీజేపీ వైపు ఉన్నారు. రేపు 10కి పైగా 12 స్థానాలు ఇంచుమించుగా గెలవబోతున్నాం. గెలిచిన తర్వాత మా నాయకత్వాన్ని బలపరచడానికి కాంగ్రెస్ పార్టీ నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా పెద్ద ఎత్తున నాయకుల వలసలు ఉంటాయి. ఇక్కడ ఒక సీనే కాదు, మహారాష్ట్రలో ఒక సీనే, తెలంగాణ 5 సీనియర్లు ఉన్నారు. ముఖ్యంగా కోమటిరెడ్డి గారిని వారు ఏలేటి మహేశ్వర రెడ్డి గారు టార్గెట్ చేశారు. నీ తమ్ముడిని కూడా చూసుకో, జాగ్రత్తగా మాత్రమే ఉన్నాడని చెప్పేసి ఇండైరెక్ట్ గా అనడం జరిగింది. నేనేం చెప్తున్నా, ఈ బీజేపీ వాళ్ళు కానీ, ఏలేటి మహేశ్వర రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కానీ, వీళ్ళు మాట్లాడే ముందు ఫస్ట్ వీళ్ళు అన్నం తింటురా గడ్డి తింటురా ఆలోచించుకొని మాట్లాడాలా. నేను ఏం చెప్తున్నా, ఎవడెంత కొట్టించుకున్నా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని కొనే సత్తా ఈ బీజేపీ వాళ్ళకి అది ఎవరికి లేదు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే కేసీఆర్ చేసిండే జిమ్మిక్కు లేదో తప్పదు కాబట్టి అప్పుడు పోయారు. కానీ ఇప్పుడు సంపూర్ణ మెజారిటీ ఉంది, అన్నీ ఉన్నాయి, ఇంకెందుకు పోతారు? పోయే సమస్యనే లేదు. వీళ్ళు ఎవరు అయితే ఏమేమి మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ వాళ్ళు కూడా బీజేపీ ఎమ్మెల్యేలు ఏదైతే మాట్లాడుతున్నారో కాంగ్రెస్ వాళ్ళు వస్తారని, అది వాళ్ళ పగటి కళలు. బీజేపీలే పగటి కళలు. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణలో 1 సీట్ వచ్చేటట్టు లేదు, బీజేపీకి 1 సీట్ వచ్చేటట్టు లేదు. కాబట్టి ఇవన్నీ ఏదో పనికిమాల మాటలు మాట్లాడితే, పనికిమాల మాటలు మాట్లాడి కిషన్ రెడ్డి గారు ఎవరు గెలవాడు పోయి, ఎప్పుడు గెలవాడు, ఏం చేసిరు? మాధవీలతకి ఏముంది ఆయనకు అర్థం కాదు. ఆయనకి ఏం తెలుసు? మాధవీలతకి ఏం తెలుసు? రాజకీయం, ఓల్డ్ సిటీ, హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ, ప్రజల ఆపద సంపద ఏం తెలుసు మాధవీలతకి? ఏదో 4 మాటలు మాట్లాడేసి 4 పేరు మీడియాలను పెట్టుకుని మాధవీలత ఒల్లొల్లలో వృతే కాదు. ఇనవా? ఆ అదాలత్కి పోయినా, నీ అదాలత్కి పోయినా ఇవన్నీ నడవయి. ఫస్ట్ మాధవీలతకు అన్నం తింటే, ఆమె గంటి తింటుంది, ఆమె అన్నం తింటే, మాధవీలత విరంచి హాస్పిటల్ ఉన్నారు, ఆమె మనసును ఆమె పరీక్షించుకోవాలా, ఆమె మనసును ఆమె క్వశ్చన్ చేసుకోవాలా. విరంచి హాస్పిటల్లో ఎన్ని శవాల మీద ఈమె ఎంత డబ్బులు సంపాదించదో ఒకసారి ఆలోచించాలి. ఇవాళ వచ్చి మాటలు మాట్లాడితే నమ్మేటోడు ఎవరు లేడు. ఆమెకు దమ్ము ధైర్యం ఉంటే, నేను లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పిన, మాధవీలతకి విరంచి హాస్పిటల్లోకి దమ్ము ధైర్యం, ఆమెకు అంత హిందుత్వం మీద ఇది ఉంటే హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఒక ఉచిత హాస్పిటల్ పెట్టమని చెప్పి, ఇమ్మీడియట్గా పెట్టమని చెప్పు, మేము పోయి మద్దతు తెలుపుతాం. ఆమెకు అది రాదు. మేము 10,000 ఆపరేషన్లు చేసినాం, మేము 5,000 ఆపరేషన్లు చేసాం. అసదుద్దీన్ని కాదని చెప్పి ఈమె గెలుస్తారా? అసదుద్దీన్ ఢీ కొట్టే ఇంతవరకు ఏమి ఉండగాలేడంటే ఏదో
మీకు పని లేదు, ఏదో పోయి ఆడ మూటలు అప్పచెప్పుకుంది కిషన్ రెడ్డి దగ్గర. వినవా, దొంగ పైసా బాగా ఆళ్ళ నీళ్ళని ముంచిన పైసా, అక్రమంగా సంపాదించిన హాస్పిటల్లో పైస ఉంది, కొన్ని మూటలు అప్పచెప్పి టికెట్ తెచ్చుకుంది. దానికి 4 పేడ్ మీడియాలను పట్టుకుని ఏదో మాట్లాడుతుంది. కానీ నేను చెప్తున్నా కదా, డిపాజిట్ కూడా రాదు మాధవీలతకి. హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో మాధవీలత కంటే కాంగ్రెస్ పార్టీకి ఒక కోటైతే ఎక్కువ వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి ఆమె కంటే ఒక ఏట ఎక్కువ వస్తుంది. ఆమె మాధవీలత కాదు, అమిత్ షా కాదు, మోదీ వచ్చి కొట్టించుకున్న హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో గెలిచేది మేమే. ఎందుకంటే ముస్లిం మైనారిటీ సోదరి మనుడు ఓటర్ పర్సెంటేజ్ వాళ్ళది ఎక్కువ ఉంది, వాళ్ళని ఎవడు ఏం చేయలేడు. ఇది రాసి పెట్టుకోండి. ఇటీవల బీజేపీ ఏదైతే ఎంపీ ఉన్నాడో నిజామాబాద్కి సంబంధించినట్టు ధర్మపురి అరవింద్ గారు చెప్పుకొచ్చే వాదన ఏంటంటే, ఫిరోజ్ ఖాన్ కాంగ్రెస్ పార్టీలో ఓవైసీ మీద పెద్ద ఎత్తున కొట్లాడేటువంటి వ్యక్తి, తనకి హైదరాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేసే అవకాశం ఎక్కువకుండా ఏదో ఒక డమ్మీ వ్యక్తిని ఇప్పటి వరకు కూడా ప్రకటించలే, లాస్ట్ లో ప్రకటించి అసదుద్దీన్ ఓవైసీ గెలుపు కోసం కృషి చేసింది కాంగ్రెస్ అని చెప్పేసి అంటారు. మాధవీలత గారు గెలుపుని అడ్డుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ఓవైసీని గెలిపించడానికి ప్రయత్నం చేసిందని ఒక డమ్మీ అభ్యర్థిని పెట్టి, దీన్ని ఏమంటారు? నేను ఒకటి చెప్తున్నా, ధర్మపురి అరవింద్కి చీమునెత్తురుంటే పోటుగాడే కదా, పోటీ చేయమని హైదరాబాద్ లో అసదుద్దీన్ మీద ఎంఐఎం రాబోయే పోటీ చేయమని నిజామాబాద్ లో పోటీ అదే వద్దు మన భయ పోటుగాడు కదా, ఎంత పీక్ కట్టలు కడతారు, రమ్మని వచ్చి హైదరాబాద్ లో అసదుద్దీన్ మీద పోటీ చేయమని. ఎవడు పోటీ చేసిన హైదరాబాద్ లో ఎంఐఎం గెలుస్తుంది, రాసి పెట్టుకో నేను చెప్తున్నా. అరే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గెలిపించినాడు, అదే అట్లా ఇయ్యాల మేము, సరే ఓకే ఇవాళ మేము గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, ఒక 2 నిమిషాల గురించి దాన్ని ఒప్పుకొని పక్కన పెట్టు. గతంలో వైఎస్ఆర్ గెలిపించిండా? అప్పుడు అలాగే డి శ్రీనివాస్ కాంగ్రెస్ ఉండు కదా, చంద్రబాబు నాయుడు గెలిపించిండు, అప్పుడు మొన్న కేసీఆర్ గెలిపించిండా? ఏం మాటలు మాట్లాడతారు ఏం మనుషులు, అవలగాల ఇళ్ళకి అర్థం కాదు, బేవకూఫ్ మాటలు మాట్లాడతారు. రేవంత్ రెడ్డి ఆడ గెలిపించుండు, రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఏమవసరం అసదుద్దీన్ గెలిపేనికే? అసదుద్దీన్ కెపాసిటీ, అసదుద్దీన్ ఓటర్లు అసదుద్దీన్ ఉన్నారు. హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ప్రజలు మొత్తం అసదుద్దీన్ కే పట్టం కడతారు, ఎంఐఎం పార్టీకే పట్టం కడతారు. అక్కడ ఎంపీటీ ఉన్నా ఇంకోటి ఉన్నా ఏది పని చేయాలి. రాజయ్య బాగా అసదుద్దీన్ జోక్తున్నారని చెప్పేసి మీ మీద కామెంట్లు వచ్చినామన్నా, మీరు మాధవీలత గారికి సంబంధించిన నా ఇంటర్వ్యూలో మాట్లాడారు కదా, మీరు త్వరలో తనులు కూడా ఇంటారు బీజేపీ కార్యకర్తల చేతులు అని చెప్పేసి. నేనేం చెప్తున్నా, మళ్ళా వాడు ఒక తల్లిలాగా ఆమె కెమెరాల ముందరకు వచ్చి సాంప్రదాయాన్ని కానీ హిందీ సంస్కృతిని మాట్లాడుతా ఉంటే, ఒక ముస్లిం సంబంధించిన మృగం మీద పోటీ చేయొచ్చండి, ఇంత నీచంగా మేము వాస్తవం మాట్లాడుతున్నాము. ఎవరైనా ఆమె వేషధారణ చూస్తే నోట్లో నుంచి అటువంటి పదాలు ఎట్లా వచ్చాయి? నేనేం చెప్తున్నా మాధవీలత ఇయాల వేషం వేసింది, ఇయాల రంగులు వేసుకొని తిరుగుతున్నామే. ఆమె నిజ స్వరూపం మాకు తెలుసు. నా సొంత తాత మాధవీలత హాస్పిటల్లో 2 రోజుల్లో చచ్చిపోతే 2 రోజులకి 2 లక్షల రూపాయలు తీసుకురు, మెడిసిన్స్ సెపరేట్, దునియా పైసలని. నేనేం చెప్తున్నా, అసదుద్దీన్ జోకుడు కాదు. హైదరాబాద్ లో నేను పుట్టి పెరిగిన దుల్పేట్ల, జాలియన్మన్, మాజూర్ ఖానాల, మా అమ్మమ్మ ఇల్లు అలీజాకోట్ల, సుల్తాన్ షాలో నేను అక్కడ పెరిగిన. సో నాకు తెలుసు హైదరాబాద్ ప్రజల ఓటు ఎవరికి వేస్తానని. వాస్తవం చెప్తున్నా. ఇంత పెద్ద తురుంచీలు ఉంటే, ఎవరైనా మాట్లాడేటోడు ఉంటే, వాడు నా గురించి మాట్లాడేటోడు ఎవరైనా ఉంటే, వారికి దమ్ము ధైర్యం ఉంటే నాకు రమ్మని నేను మాట్లాడతా. ఇదే నీ స్టూడియోలో డిబేట్ పెట్టాడు, ఎవరైనా నేను ఎంత తురుంచాను కానీ పాయింట్ టు పాయింట్ నేను మాట్లాడతా. ఒకటి చెప్తున్నా, బీజేపీ కార్యకర్త కానీ ఇంకెవరైనా కానీ నన్ను టచ్ చేయాలంటారు, మళ్ళా తల్లి కడుపులోకి ముట్టి రావాలా, అది ఎవరైనా కానీ. నేనేం చెప్తాను, రోడ్ మీద తిరుగుతా రోజు నేను ఇంట్లో కూర్చోను. ఇప్పుడు వైప్లస్ సెక్యూరిటీ కూడా అరే పైసలు పడితే అన్నీ వస్తాయి. మాధవీలత అక్రమంగా సంపాదించిన సంపాదన ఉంది, పైసలు పెట్టింది, మూటలు అప్పచెప్పుకుంది, తెచ్చుకుంది, మూటలు అప్పచెప్పుకుంది, సెక్యూరిటీ వస్తారు, అందరూ వస్తారు. ఎలక్షన్ తర్వాత పెట్టుకోమని చూద్దాం, అన్నకి ఓడిపోయాక 1 గంట సేపు ఉండరు. జూన్ 4వ తేదీ తర్వాత జూన్ 5వ తేదీ మారంగానే సెక్యూరిటీ ఉండదు, ఏముండదు. ఆ మెంబర్ వినేటారు ఎవరు ఉండదు, మాట్లాడేవాడు ఎవరు ఉన్నారు. వీళ్ళంతా పేడి బ్యాచ్లు, వీళ్ళందరూ ఎందుకు మాధవీలతకు ఎందుకు మాట్లాడుతున్నారు? ఆమె ఇట్లా బొక్కేస్తుంది, కుక్కలు బాబు ఆయన వెనుక తిరుగుతున్నాయి కుక్కలు. ఎవరన్నా నేనేం చెప్తున్నా, వీళ్ళంటారు కదా నేను బీజేపీ కార్యకర్తలు. అరే నాయన, బీజేపీ కార్యకర్తల మేము పుట్టి దోల్ సిటీలా, మేము శాఖకు పోయినాం, మేము కర్రసామ నేర్చుకున్నాం, మేము ఆర్ఎస్ఎస్ లో తిరిగినాం. ఆర్ఎస్ఎస్ డ్రెస్ మేము కోడు 90లో చెప్తున్నా, 89, 90లో మేము పోయినాం. ఆర్ఎస్ఎస్ లేదు ఇప్పుడు, బీజేపీ లేదు ఇప్పుడు.
ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ పోయింది, ఓన్లీ గుజరాత్ లో నడుస్తుంది. వీళ్ళంతా ఈ మాధవిలత, కిషన్ రెడ్డి, ఇంగోడి వీడు ధర్మపురి అరవింద్ గాని, బండి సంజయ్ గాని, ఈ కొడుకులంతా గుజరాతీ గులాములు. వీళ్ళంతా గుజరాతీ గులాములు, రాసి పెట్టుకో. గుజరాత్ లో అమిత్ షా, మోదీ ఇద్దరు గుజరాతోలే. ఆటే కథైలా, చావల్ కథైలా ఇద్దరు, 2 సంచులవి, ఒకటి బియ్యం సంచి, ఒకటి పిండి సంచి. మోదీ, అమిత్ షా ఈ ఇద్దరు కూడా ఇండియాని మొత్తం నాశనం చేయడానికి ఇచ్చేస్తారు. నువ్వు ఆలోచించుకో, మన భారతదేశంలో 70 రూపాయలు పెట్రోల్ కానికే 70 సంవత్సరాలు పట్టింది. ఇదే 70 రూపాయలు పెట్రోల్ కానికే 70 సంవత్సరాలు పడితే వీళ్ళు వచ్చి 10 సంవత్సరాలు కాలే 110 రూపాయలు పెట్రోల్ అయింది. ఏంది అన్యాయము? ఎక్కడుండే ఉప్పులు పప్పులు 10 సంవత్సరాల కింద రేట్లు ఏం చేసిరు? ఇప్పుడు 2014లో మోదీ ఎక్కడ మీటింగ్ అయినా మహిళకి ముక్తికలే, జోహార్ జోహార్ ఇండియా, బేటీ బచావ్ బేటీ పడావ్ ఎన్ని అన్నారు, ఎన్ని మాటలు చెప్పిండు. ఇదే స్మృతి ఇరానీ గ్యాస్ సిలిండర్ ఎత్తుకొని మహాధర్నా చేసింది. ఏమైంది అయ్యారా? ఎక్కడ పోయింది గ్యాస్ సిలిండర్? 1100కి పోయింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 500 రూపాయలకి సిలిండర్ చేసింది. 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం మేము. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము ఇలా రాకేష్ ఎవరు మాట్లాడతారు, పైడి రాకేష్ రెడ్డి సిగ్గుండాలి వానికి. కొడంగల్ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట మీద మా ముఖ్యమంత్రి వారు లేదా? తెలంగాణ ఆడపడుచులకు బస్ ఫ్రీ ఇస్తలేదా? 200 యూనిట్ ఇవ్వలేదా? ప్రతి రేషన్ కార్డు మీద ప్రతి పేదలకు 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇస్తలేదా? 500 గ్యాస్ ఇస్తలేమా? ఏమి ఇవ్వట్లేదని చెప్పి వాడు మాట్లాడతారు కొడంగల్ ముఖ్యమంత్రి అని. వానికి కూడా వాడి కాన్స్టిట్యూన్సీలో కూడా అదే ఆర్మూర్ కాన్స్టిట్యూన్సీల ప్రజలకు కూడా 500లకు గ్యాస్ పోతుంది, 200 యూనిట్ ఫ్రీ కరెంట్ పోతుంది. అట్లాగే ఆ కాన్స్టిట్యూన్సీ ప్రజలు కూడా ఆడపడుచులు కూడా బస్సులలో తిరుగుతున్నారా? 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ వస్తలేదా?